ఇంతకుముందు వీడియోలో మనం ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉండగా జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు మాత్రమే ఎందుకు కౌంట్ చేస్తారు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు వాటిని తారలు అంటాం. అవి మన ప్లానెట్స్ కంటే కూడా చాలా దూరంలో ఉంటాయి. ప్లానెట్స్ కౌంట్ లిమిటెడ్, బట్ స్టార్స్ కౌంట్ ఈజ్ అన్లిమిటెడ్. యాక్చువల్లీ ఆకాశంలో కనిపించే స్టార్స్ వేరు, జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన నక్షత్రాలు వేరు. మన ఎర్త్ మధ్యలో ఉన్న ఈక్వేటర్ని ఒక సర్కిల్ కింద గీసి దాన్ని 27 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అవి ఒక్కో నక్షత్రం కింద క్యాలిక్యులేట్ చేశారు. 27 ఎందుకు అంటే మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎగ్జాక్ట్గా 27.3 days పడుతుంది. ఈచ్ డే ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అ నక్షత్ర based on the characteristics of the moon on that particular day. అందుకే 27 పార్ట్స్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మూన్ కూడా తన చుట్టూ తాను తిరగటానికి సేమ్ టైం తీసుకుంటుంది. సో మూన్ ఆల్వేస్ ఫేసెస్ ఎర్త్. సో తల్లి గర్భం నుండి ఎప్పుడైతే శిశువు జననం అవుతుందో ఆ పర్టికులర్ టైంలో మూన్ యొక్క రేస్ ఆ శిశువు మీద పడతాయి. అప్పుడు ఆ శిశువుకి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మైండ్ సెట్ ఏర్పడతాయి. దానినే మనం నక్షత్రం అంటాం. ఇది వినగానే మూన్ రాత్రిపూటే కనిపిస్తుంది కదా, పగలు కనపడదు కదా, మరి పగలు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా మూన్ ఎక్కడికి వెళ్దాం, ఎప్పుడు అక్కడే ఉంటుంది. కానీ సన్ యొక్క బ్రైట్నెస్ వల్ల మనకి మూన్ కనిపించదు అంతే. సో భూమి మీద పుట్టే ప్రతి మనిషికి ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఆస్ట్రో.